ప్రధాని మోదీ పాలనలో నిత్యం గిరిజనులపై దాడులు జరుగుతున్నాయన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ సంస్థగా మారిందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. అసెంబ్లీ ఎన్నికల భయంతోనే నితీష్ ఫ్రీ స్కీమ్లు ప్రకటిస్తున్నారన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అఖిల భారత ఆదివాసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపీ రాహుల్ గాంధీ. గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో నిరంతరం దళిత గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. గిరిజన సమాజం బలహీనపడాలని ప్రధాని మోదీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. దేశ సంపదను బడా వ్యాపారులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు రాహుల్ గాంధీ. सर, राइट फ्रॉम बिगिनिंग कांग्रेस पार्टी इज़ वर्किंग फॉर द वेलफेयर ऑफ द ट्राइबल पीपल. कांग्रेस हमारे साथ में है, कॉन्स्टिट्यूशन हमारे साथ में है, पूरे कानून हमारे साथ में है, सब जीआर सब साथ में है, लेकिन सिर्फ इसका इम्प्लीमेंट नहीं हो रहा है सर. पर्टिकुलरली महाराष्ट्र में नहीं हो रहा सर. तक जब कांग्रेस सरकार रही है सब कुछ ट्राइबल लोगों को दी है सर, लेकिन हम लोग उसको प्रसार नहीं कर पा रहे हैं सर. क्योंकि आपके हाथ में प्रचार करने का सिस्टम ही नहीं है, हमारे हाथ में प्रचार करने का सिस्टम ही नहीं है. जी. वो प्रचार करने का सिस्टम बीजेपी के हाथ में, आरएसएस के हाथ में. तो वही कमी है सर. तो लाउड स्पीकर उनके हाथ में जी. काम हम करते हैं, लाउड स्पीकर वो चलाते हैं. బీజేపీ అనుబంధ సంస్థగా ఎన్నికల సంఘం పనిచేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ఎన్నికల కమిషన్పై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆరోపణలన్నీ నిజమేనని చెప్పారు. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణపై అనేక అనుమానాలున్నాయన్నారు. తటస్థంగా ఉండాల్సిన ఈసీ మోదీ అమిత్ షాకు విధేయుడిగా మారిందని విమర్శించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో కేంద్రం వైఫల్యాలు ఎండగడతామన్నారు కేసీ వేణుగోపాల్. Nowadays, election commission is trying to become more loyal to Modi and Shah. All political parties raising concern, those who know about these things. How can you do such an extensive exercise within 2 months? Nobody is against any revision, but there should be a sufficient time to provide a real voters into the picture. సీఎం నితీష్ కు అసెంబ్లీ ఎన్నికల ఓటమి భయం పట్టుకుందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. అందుకే 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామంటూ దొంగ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఇదే నితీష్ కుమార్ గతంలో ఫ్రీ కరెంట్ ఇవ్వొద్దని చెప్పాడన్నారు. ఇప్పటికే మహాకూటమి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ స్కీమ్ ప్రకటించిందన్నారు. ఓటర్ లిస్టుల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓ నాటకమన్నారు. ఓటర్ లిస్టుల నుంచి ఎవరిని తొలగించాలో ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు తేజస్వి యాదవ్. यही नीतीश कुमार जी बयान देते थे कि मुफ्त में बिजली नहीं देना चाहिए. तेजस्वी बोला 200 यूनिट फ्री में बिजली देगा, तो आज नकलची सरकार ने नकल की. इनके पास अपना रोड मैप विजन तो है नहीं, कुछ उपलब्धि है नहीं. पूरा इन लोगों ने पहले से काम कर रखा है, किसको काटना है किसको नहीं काटना है. ये केवल फॉर्मेलिटी और आई वॉश किया जा रहा है. अमित शाह मोदी जी के इशारे पे इलेक्शन कमीशन ज्ञानेश गुप्ता जी 12 से 15% वोट काटने जा रहे हैं. పహల్గాం ఉగ్రదాడి నిందితులను పట్టుకోవడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. నిందితులను పట్టుకునే వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగించాలన్నారు. పహల్గాం టెర్రర్ అటాక్ కు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్నారు ఓవైసీ. पहलगाम में 26 हमारे हिंदू भाइयों को पाकिस्तान के 4 टेररिस्ट ने उनकी जान ले ली और वहां के गवर्नर साहब अब बोल रहे हैं जुलाई के महीने में मैं जिम्मेदार हूं. अगर तुम जिम्मेदार है तो छोड़ो ना, छोड़ के चले जाओ. आखिर कैसे उस पहलगाम में वहां पर आतंकवादी कैसे पहुंचे बताओ हमको. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత అమిత్ చావ్డా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. గుజరాత్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాంగ్రెస్ సంస్థాగత మార్పులు చేస్తోంది.